హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవిన చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చిన్న చేపల కూర అనమాట. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అద్దుర్సండి. నేను ఇలా చిన్నోని డ్రాప్ చేసి ఇంటికి వస్తుంటే నాకు ఇవి కనిపించాయి అనమాట. వాళ్ళైతే మెత్తలు అంటున్నారు, చాలా బాగుంటాయి, టేస్ట్ తీసుకొని మేడం అని రిక్వెస్ట్ చేశారనమాట. నాకు 200 లెక్క కేజీ ఇచ్చేసారు. 2 కేజీస్ తీసుకున్నాను అనమాట. చాలా నీట్గా కడిగారు, కానీ నాకు ఎందుకో నచ్చలేదు. ఇంటికి రాగానే నేను కూడా ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, మీరు కూడా ఇంటికి రాగానే వాళ్ళు ఎంత నీట్గా కడిగినా కానీ మీరు కూడా ఒకసారి మంచిగా మంచినీళ్ళతో ఇంటికాడ కడగడం చాలా బెటర్ అనమాట. ఇలా ఫైనల్గా అంత నీట్గా కడిగిన తర్వాత పసుపు ఉప్పు వేసి మంచి కడిగి ఒక 15 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఎందుకైనా చాలా మంచిది. బయట అయితే అసలు నమ్మటట్లేదనమాట. ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసి, కొద్దిగా ఆయిల్ వేసి, అల్లం పేస్ట్ వేసి కలిపి ఈ చేపలన్నిటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని బాండి వేడెక్కగానే సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు అనేది నానేసుకోవాలి, ఎందుకంటే పులుసు కాదు, ఎక్కువగా కొద్దిగా నానేసుకుంటే చాలు. ఇలా వేడెక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా డీప్ ఫ్రై అవ్వాలి. అలా డీప్ ఫ్రై అయిపోయాక అల్లం పేస్ట్, పసుపు, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మంచిగా ఉడికించిన తర్వాత కొద్దిగా నేను స్పైసీ కోసం కారం యాడ్ చేస్తున్నాను. ఇలా పచ్చి ముక్కలు అన్నీ వేసుకొని చిన్న చిన్నగా వేసేసుకొని కలపెట్టుకోవాలండి. మనం ఎక్కువ కలపెడితే ముక్కలు అనేది విరిగిపోతాయి అనమాట. నేను కొద్దిగా ముక్కలు ఇట్లా నానేటట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట. చూడండి, ఇలా వాటర్ యాడ్ అవ్వగానే మనం ముందుగానే చింతపండు నానేసుకున్నాం కదా, అది నానవ్వగానే కొద్దిగా రసం యాడ్ చేయాలన్నమాట. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా యాడ్ చేస్తే చాలు. చూడండి, ఇలా మొత్తం గ్రేవీ అనేది దగ్గరికి కావాలన్నమాట. అప్పుడు మనకు చిన్న చేపల పులుసు ఎక్కువ పెడితే బాగుండదు అనమాట, గ్రేవీ లాగా చేస్తేనే బాగుంటుంది. అంతే అండి, మనకు ఎంతో ఇష్టమైన చిన్న చేపల కూర అయితే రెడీ అయింది. చాలా బాగుందండి, కానీ చాలా జాగ్రత్తగా తినండి. ముళ్ళులు అనేవి ఉంటాయి, పిల్లలకు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వేయండి అనమాట. టేస్ట్ మాత్రం అదుర్సండి. మా పిల్లలు తింటున్నారు కానీ నాకు భయం వేస్తుంది. నేను తప్పకుండా వాళ్ళ పక్క నుండి తినిపిస్తున్నాను అనమాట. నేను కూడా ఫైనల్గా తిన్నాను, టేస్ట్ మాత్రం బాగుంది. చూడండి, చిన్న చిన్నగా పీసెస్ తీసేసుకుంటూ పిల్లలకైతే పెట్టండి తప్పనిసరిగా. మనమైతే అది కంపల్సరీ పాటించాలండి. నేనైతే ఫైనల్గా తిన్నానండి, టేస్ట్ మాత్రం అదర్స్. ఫస్ట్ టైం నేను తిన్నాను, చాలా బాగుంది. ఇలానే మీరు ట్రై చేయండి. ఇలా ఎన్నో వీడియోలు నేను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల తప్పకుండా సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.